అక్బర్ను కలవడానికి వచ్చిన ఒక వ్యక్తి అక్కడున్న భటుడితో, నేను మహేష్ దాస్ను, నన్ను మహారాజా గారు రమ్మన్నారు అని అన్నాడు. అయితే ఒక షరతుపై నిన్ను లోపలికి పంపిస్తాను. ఏమిటంటే రాజు నీకు ఏదైతే బహుమానం ఇస్తాడో అందులో సగం నాకు ఇవ్వాలి అని ఆ భటుడు మహేష్ దాస్తో చెప్తాడు. మహేష్ దాస్ సరే, నాకు ఏదైతే రాజుగారు ఇస్తారో అందులో సగం నీకు ఖచ్చితంగా ఇస్తాను అని లోపలికెళ్తాడు. రాజుగారి దగ్గర మహేష్ దాస్ తన పరిచయం చేసుకున్నాక, మహేష్ దాస్ నీకు ఏమి కావాలి అని అడిగాడు అక్బర్. నాకు 50 కొరడ దెబ్బలు కావాలి మహారాజా అని మహేష్ దాస్ అన్నాడు. పక్కనున్న ఒక మంత్రి 50 కొరడ దెబ్బలా? ఎందుకు అని అడిగాడు. గుమ్మం దగ్గరున్న భటుడు నాతో, రాజుగారు బహుకరించిన బహుమానంలో సగం ఇస్తేనే నిన్ను లోపలికి పంపిస్తాను అని చెప్పాడు మహారాజా అని అన్నాడు. రాజు వెంటనే ఆ ద్వారపాలకుడిని పిలిపించి, మహేష్ దాస్ పొందిన బహుమానంలో సగం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మేము మొత్తం నీకే ఇవ్వాలనుకుంటున్నాము అని అక్బర్ ఆ భటుడితో అంటాడు. ద్వారపాలకుడు చాలా సంతోషిస్తూ, ధన్యవాదాలు మహారాజా అని అంటాడు. ఇతనికి మొత్తం బహుమానం అంటే 50 కొరడా దెబ్బలు ఇవ్వాల్సిందిగా అక్బర్ సైనికులకు ఆదేశం ఇస్తాడు. మీరు చాలా తెలివైన వారు మహేష్ దాస్. మేము మా మంత్రిగణంలో మీరు ఉండాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అని అక్బర్ మహేష్ దాస్తో చెప్తాడు. ఒక మంత్రి లేచి నిలబడి, క్షమించండి మహారాజా, ఇంత త్వరగా ఒకరిపై నమ్మకంతో మంత్రిగా నియమించుకోకూడదు అని అంటాడు. నేను మహేష్ దాస్ చాలా తెలివైన వారని అనుకుంటున్నాను. మీకు నమ్మకం లేకపోతే మీరు అతన్ని పరీక్షించుకోవచ్చు. ఖచ్చితంగా మహారాజా. చెప్పండి మహేష్ దాస్, ఇప్పుడు నేను ఏమి ఆలోచిస్తున్నాను అని ఆ మంత్రి మహేష్ దాస్తో అడుగుతాడు. వెంటనే మహేష్ దాస్, మా మహారాజు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఆయుష్షు పెరగాలని, మరియు ఆయన కోరికలన్నీ తీరాలని అనుకుంటున్నారు కదా అని అంటాడు మహేష్ దాస్. ఆ మంత్రి నవ్వుతూ, అవునవును, నేను ఇలాగే అనుకుంటున్నాను మహారాజా అని అంటాడు. మహేష్ దాస్, నీలో తెలివి చాలా బలంగా ఉంది. కాబట్టి ఈ రోజు నుండి మీ పేరు బీర్బల్‌గా పెడుతున్నాను. తన తెలివితో మహేష్ దాస్ ఇలా బీర్బల్గా మారాడు.